ఈ రోజే శుక్రవారం రోజున ఎవరైతే సాయంత్రం సమయంలో యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. సిరి సంపదలకి అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. మన అందరికీ తెలిసిందే. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా మన అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు అమ్మవారిని శుక్రవారం రోజున పూజిస్తారు, ఆరాధిస్తారు. శుక్రవారం రోజున ఎవరైతే అమ్మవారిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలతో పాటు మన యొక్క సౌభాగ్యం కూడా చల్లగా ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా ఆడవారికి సౌభాగ్యాన్ని అంటే పసుపు కుంకుమలు అలానే కాటుక గాజులు శుభప్రదమైన దుస్తులను అమ్మవారు అంటే ముగ్గురు దేవతలు ఆడవారికి భిక్షంగా పెట్టినట్టు పురాణాల్లో వివరిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని భావిస్తూ ఉంటారు. డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని అనుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటారు. ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం కలగదో వారికి ఎంత సంపాదించిన డబ్బు కూడా వృధా ఖర్చు అయిపోతుంది. ఎన్నో ఆర్థిక సమస్యలు అనేటివి ఎదురవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకుంటారు. లక్ష్మీ అనుగ్రహం కోసం నానా తంట్లు పడుతూ ఉంటారు. ప్రతి శుక్రవారం రోజు ఆడవారు సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి తర్వాత శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి ముఖ్యంగా చీరలు, పెళ్ళైన స్త్రీలు చీరలు మంచి పసుపు రంగు, ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు బట్టల్లో ఉండే రంగు దుస్తులను ధరిస్తే ఆ తరువాత నుదుటికి కుంకుమ, చెంపలకి గంధాన్ని పెట్టుకొని అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సౌభాగ్యంతో పాటు సంపద కూడా నిలుస్తుంది. అయితే శుక్రవారం రోజున యాలకులతో ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే శుక్రవారం రోజున 6 తర్వాత ఈ యాలకులతో ఇలా చేయండి. సాయంత్రం సమయంలో మీరు ఒక 2 మట్టి ప్రమిదలను తీసుకొని ఒక మట్టి ప్రమిదలలో ఒక 5 యాలకులను అందులో పెట్టి దాని మీద ఇంకో మట్టి ప్రమిదను పెట్టి 2 వత్తులను ఒకటిగా చేసి దాంట్లో నెయ్యి ఉంటే నెయ్యి లేనివారు నువ్వుల నూనెను పోసి దీపం వెలిగించండి. ఇలా వెలిగించినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.